డైపర్ తో ఎన్ని హ్యాక్స్ వచ్చినాయో తెలుసా? చంటి పిల్లడికి డైపర్ వేయడం కూడా ఒక హ్యాకేనా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. కాదు, డైపర్స్ ఎన్ని విధాలుగా వాడొచ్చో హ్యాక్స్ చూస్తున్నాడు చూడు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? డైపర్ ఏమైనా హెల్మెట్ ఏంట్రా? అయినా హెల్మెట్ పెట్టుకోవద్దా డైపర్ వేసుకున్నంత మాత్రానా? ఓ, నీకు అలా అర్థమైందా? అవును, బిస్కీ కేక్ చూసావా? దేన్నన్నా చెడగొట్టండి రా, విస్కిన్ మాత్రం చెడగొట్టకండి. చెడగొట్టకుండానే చేశారు చూడు. అర్జెంట్ ఈ వీడియో నా ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాను. నెక్స్ట్ బర్త్డేకి ఇదే గిఫ్ట్ ఇవ్వమని చెప్తా. అది గిఫ్ట్ ఇవ్వమనడం కాదురా, అడుక్కోవడం అంటారు దాన్ని. ఏదైతే నేంది, మనకు మందు కావాలంతే. అరే, నీ హెయిర్ స్టైల్ ఏదో తేడాగా ఉందిరా. ఈ హెయిర్ స్టైల్ నేర్చుకో, సూపర్ గా ఉంటది. ఏదో రోజు నీ కొడుకుని ఎవడో పట్టుకపోయి అట్లాంటి హెయిర్ స్టైల్ చేసి వదులుతాడు. అది సరే గాని, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని బాధ పెట్టాలని కొంతమంది తమిళియన్స్ ఫిక్స్ అయినట్టున్నారు. ఎవడాడు? అదిగో ఆడే. పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఎవడన్నా రూమ్ లో ఫ్యాన్ ఆన్ చేయండి రా. నీ ఆర్సీబీ ఫ్యాన్స్ హట్ అయ్యేలాగా ఆడేమంటున్నాడు చూడు. अगर इस बार आरसीबी आईपीएल ट्रॉफी नहीं जीता तो अपना बीवी को मैं तलाक दे दूंगा, ये मेरा खुला चैलेंज। ఏంటి మమ్మీ ఎవడీడు? వాడు అని పెళ్ళాన్ని వదిలేయడానికి ఏదో ఒక సాకు కావాలనుకుంటా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అయినా దవ్వదమ్మా. మాకు తెలుసులేరా. ఇలాంటి ఉల్ఫా భర్తలతో పాటు మంచి భర్తలు కూడా ఉంటారా? వచ్చిందయ్యా వయ్యారి. పెళ్ళాం కరెంట్ పోయినప్పుడు మిక్సీ వెయ్యలేకపోతుంది అని సోలార్ మిక్సీ కనిపెట్టారు. దానికి అవార్డు కూడా వచ్చింది. నాకు తెలిసి వంట చేయమన్నప్పుడల్లా కరెంటు పోయింది, మిక్సీ పని చేస్తలేదని సాకులు చెప్తున్నట్టుంది. ఎవరికైనా పెళ్ళాం లేచిపోతుంది, నీకైతే ఖచ్చితంగా పెళ్లి చూపుల్లోనే అమ్మాయి లేచిపోతుందిరా. అనుమాన పక్షి.